ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకు సానుకూలంగా పొందుపరిచారని కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామచంద్ర చౌదరి అమినేని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకు సానుకూలంగా పొందుపరిచారని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. న్యూస్ రిపోర్టర్ కల్పన తాలూకా ఇన్ఛార్జ్ ఎస్ మల్లన్న. స్త్రీశక్తి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకోవాలని కోరుతూ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒక ఈవెంట్ ప్రదర్శిస్తారు. దాని తర్వాత ఇక్కడ బ్రాహ్మణి గారు, తేజస్విని గారు, ఇద్దరు ముద్దుల కూతుళ్ళు, మా వదినమ్మ వసంతరాదేవి గారు, గ్రేట్ స్పీకర్ సుమిత్రమ్మ గారు ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం ముందు నడుపుతారని తెలియజేస్తారు. సంప్రదాయాన్ని అనాది నుండే అందరూ చెప్పేవారే, కానీ ఆ వ్యాఖ్యలు ఆర్టీసీ బస్సులో 3 వైపు వ్రాయించి ప్రత్యేకంగా మహిళలకు సీట్లు కేటాయించింది అన్న రామారావు గారు. విద్యా ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ స్థాపించారు. రాజకీయాలలో రిజర్వేషన్ల ద్వారా ప్రాతినిధ్యం ఇస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు, శాసనసభకు తొలి మహిళా స్పీకర్గా అందించిన చరిత్ర తెలుగుదేశాన్ని. స్త్రీలకు సమాన హక్కు కల్పించే చట్టం చేసి దేశంలో సంచలనం సృష్టించారు అన్న నందమూరి తారక రామారావు గారు. పార్వతి, ఈ ముగ్గురు దేవతలు కూడా మనకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇది కాదా మహిళా శక్తి, ఇది కాదా మహిళా చైతన్యం? కానీ ఇంతమంది మహిళలు కలిపి పొగిడేది ఏకైక పురుషుడు జై పాలయ్య, జై జై పాలయ్య. ఎందుకంటే మన బాలయ్య బాబు బాలకృష్ణుడు కదండి. 16,000 మంది గోపికలు ఆయనకి. అందరినీ కూడా సోదరీ భావంతో ఒక చెల్లిగా ఆయన అందరినీ కూడా సోదరీ భావంతో చూస్తూ ఉంటాడు. బాలయ్య బాబు అంటే ఎవరు? తల్లిని గౌరవిస్తారు, భార్యను ప్రేమిస్తారు, చెల్లిని ఆదరిస్తారు, కూతుళ్లను ప్రేమిస్తారు. మీ అందరినీ కూడా ఆడేటువంటి ఏకైక ఎమ్మెల్యే మన నందమూరి బాలకృష్ణ. అవునా? అవునన్న వారిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే. నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు. అదే కాకుండా అన్న క్యాంటీన్ పెట్టారు. ఇక్కడ రోడ్లు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం, ఇంకా చేస్తూనే ఉంటారు. మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత. మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉండే మహిళా పవర్, మహిళా ఉత్సాహం, ఇక్కడ మీరందరూ చేసిన డాన్సులు చూస్తూ ఉంటే నాకు నిజంగా నాన్నగారి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ జరిగే లేపాక్షి ఉత్సవాలకి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత సరదాగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా కూడా మా సొంత ఊరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. గారు ఎన్టీ రామారావు గారికి, మా పెద్దనాన్న గారు మరియు మా మీరు గౌరవం ఇచ్చారు, ఆదరించారు.
మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇప్పుడు హిందూపూర్ అంటే ఏంటి? ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు, అవునా కాదా? హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం, అవునా కాదా? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను, చాలా ఆనందంగా ఉండింది. అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట, అవునా కాదా? ప్రత్యేకంగా హిందూపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా ఆప్యాయత చూపిస్తారు, ఈరోజు మనం చూస్తున్నాము. అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం, మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు. మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది.